హలో ఎవరాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వ్యాండర్ విత్ శామ్. సో ఈరోజు మనం వరంగల్లో ఉన్న ఒక పవర్ఫుల్ శక్తిపీఠం, తెలంగాణలో చాలా ఏషియన్ టెంపుల్స్లో ఒకటి భద్రకాళి అమ్మవారు టెంపుల్ కంప్లీట్ హిస్టరీ, రూట్, బడ్జెట్ అండ్ ట్రావెల్ గైడ్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్. ఫస్ట్ రూట్కి వస్తే భద్రకాళి టెంపుల్ వరంగల్ హన్మకొండ హైవే మీద ఉంటుంది. సో టెంపుల్ డిస్టెన్స్ ఫ్రమ్ హన్మకొండ బస్ స్టాండ్ ఇస్ 3 kilometers అండ్ వరంగల్ బస్ స్టాండ్ ఇస్ 3 kilometers. సో మీకు ఇది హన్మకొండకి వరంగల్కి మధ్యలో ఉంటుంది. అండ్ మీకు వరంగల్ రైల్వే స్టేషన్లో దిగితే టెంపుల్కి రావడం చాలా ఈజీ. మీరు ఆటోలో కానీ బస్సులోనే టెంపుల్కి రావచ్చు. మనం ముందుగా భద్రకాళి అమ్మవారి టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే, ఈ టెంపుల్ ఒక చాలా ప్రాచీనమైన ఆలయం. ఇది చాళుక్యస్ డైనాసిటీ టైంలో ఆల్మోస్ట్ 7th centuryలో నిర్మించారు అని ఇక్కడ చరిత్ర చెప్తుంది. లేటర్ కాకతీయ కింగ్స్ టెంపుల్ని రినోవేట్ చేసి ఒక మ్యాసివ్ డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ మెయిన్గా అమ్మవారు ఒక 5C రూపంలో, ఒక ఉగ్ర రూపంలో ఉంటారు. అందుకే ఉగ్ర భద్రకాళి అని పేరు ఇక్కడ అమ్మవారికి. సో అమ్మవారికి ఇక్కడ 8 చేతులు ఉంటాయి. సో అమ్మవారి విగ్రహంకి 8 చేతులు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆ 8 చేతులు కూడా ఒక హ్యూజ్ స్టోన్ స్కల్ప్చర్తో ఉంటాయి. సో చాళుక్య కాలం రూపంలో ఆ కర్వ్ చేశారని టాక్. టెంపుల్ పక్కన ఉన్న భద్రకాళి లేక్, ఇది కాకతీయ రూలర్స్ క్రియేట్ చేసిన పెద్ద చెరువు. సో మీకు ముందుకు వెళ్తుంటే మీకు ఆ చెరువు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఉంది పార్కింగ్ ఏరియా. ఇటు పక్కన రైట్ సైడ్లో మీకు కార్స్ అండ్ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. సో టికెట్ అక్కడ ఏం లేవు, ఫ్రీగానే. అండ్ మీరు ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నారు అమ్మవారి టెంపుల్కి. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో, ఈ రోడ్ క్రాస్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో భద్రకాళి లేక్ ఉంటుంది. ఆ టెంపుల్ లేక్కి ఇక్కడ కాకతీయ రూలర్స్ క్రియేట్ చేసిన పెద్ద చెరువు. అది కాకతీయ రాజు తవ్వించిన చెరువు. ఇప్పుడు మీరు చూస్తున్నారే శివపార్వతిలో. సో ఇది మనకు రైట్ సైడ్లో ఉంటుంది అమ్మవారి టెంపుల్ ఎంట్రీ అవ్వగానే. సో చూసారా వినాయకుడు. సో శివుడు, పార్వతుడు అండ్ వినాయకుడు, వీళ్ళు ముగ్గురు ఈ యొక్క విగ్రహాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ దాని పక్కన ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ ఈ టెంపుల్కి చాలా అందాన్ని ఇస్తుంది. సో మీరు నేచర్ లవర్స్ అయితే తప్పకుండా ఈ భద్రకాళి టెంపుల్ చాలా 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 లవ్ చేస్తారు. ఎందుకంటే అటువైపు మీకు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇది శ్రీ గోకులం. ఇక్కడ ఉన్న గోవులకి మీరు తినిపించవచ్చు. సో దాని వెనకాల మీరు చూస్తుందే భద్రకాళి చెరువు. ఈ చెరువుకి ఇటు పక్కన చెరువు, ఇటు పక్కన ఈ కొండకు మధ్యలో ఈ టెంపుల్ చాలా అందాన్ని ఇస్తుంది అండ్ చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ పూజ చేసిన వాళ్ళందరికీ చాలా కరేజ్, మెంటల్ స్ట్రెంగ్త్, ప్రొటెక్షన్ దొరుకుతాయని నమ్మకం. ప్రతి శుక్రవారం, ఆదివారం, ఎస్పెషల్లీ పౌర్ణమి అండ్ అమావాస్య రోజులు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. భద్రకాళి అమ్మవారిని వరంగల్లో చాలా పవర్ఫుల్ గార్డియన్ గాడెసెస్ గల చూసుకుంటారు. మీకు ఎంట్రీలో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ టికెట్ కౌంటర్ అండ్ ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. సో అటు పక్కన ప్రసాదం తీసుకోవచ్చు అండ్ ఇటు పక్కన మీరు అభిషేకం కానీ స్పెషల్ దర్శనంగా టికెట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు భద్రకాళి అమ్మవారి టెంపుల్ రినోవేషన్ జరుగుతుంది. సో అందుకే ఇటు పక్కన ఉన్న వాల్ కూలగొట్టారు. మీరు అటు పక్కన చూడగలుగుతున్నారు ఆ టెంపుల్ ఒక లేక్ని అండ్ ఆ వ్యూ పాయింట్ని ఈజీగా. అండ్ ఈ టెంపుల్ పక్కన స్ప్రెడ్ అయ్యే ఈ భద్రకాళి లేక్, ఇది కాకతీయ రూలర్స్ క్రియేట్ చేసిన మ్యాసివ్ వాటర్ బాడీ. సన్సెట్ ఆర్ సన్ రైజ్ టైంలో లేక్ వ్యూ అద్భుతంగా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ స్పాట్ ఫర్ వ్యాండర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్కి. ఈ గుడిలో వాతావరణం చాలా కూల్గా, కామ్గా అండ్ డివైన్గా ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి పూజలు ప్రారంభం అవుతూ ఉంటాయి. మీకు ముందే చెప్పాను కదా, ఫ్రైడే, సండే అండ్ అమావాస్య రోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ యూ లవ్ ద కల్చర్ ప్లస్ పీస్ఫుల్ లొకేషన్స్ అండ్ భద్రకాళి టెంపుల్ ఇస్ ద మస్ట్ విజిట్ టెంపుల్. ద హిస్టరిక్ అండ్ పవర్ఫుల్ భద్రకాళి టెంపుల్, ఇట్స్ హిడెన్ హిస్టరీ అండ్ సీక్రెట్స్. కింగ్ పులకేశర్ II ఈ టెంపుల్ని ఎస్టాబ్లిష్ చేసి భద్రకాళి అమ్మని ప్రొటెక్టర్గా, గాడెసెస్గా వర్షిప్ చేశాడు. సో టెంపుల్లో ఉన్న 8 చేతుల ఈ ఒక అమ్మవారి విగ్రహం చాలా ఫైరీస్గా, కోపంగా, ఉగ్ర రూపంలో ఉంటాయి కాబట్టి ఉగ్ర అమ్మవారిని పిలుస్తారు. సో టెంపుల్ పక్కన మీరు చూపించిన లేక్ కూడా దాంట్లో ఒక సీక్రెట్ ఉంటుంది. అండ్ లేక్ని కాకతీయ కింగ్స్ ఇంజనీర్ డిజైన్ చేశారు కాబట్టి దానికి క్రిసెంట్ మూన్ షేప్ అండ్ గ్రావిటీ వాటర్లో ఉంటుంది. ఇప్పుడు మీరు టెంపుల్ లోపల చూస్తున్నారు. సో నేను అమ్మవారిని మీకు చాలా దూరంగా చూపిస్తున్నాను. సో నా దర్శనం చాలా బాగా జరిగింది. మీకు దర్శనం బాగా జరగాలని కోరుతూ అమ్మవారిని దర్శించుకోండి అండ్ నాతో పాటు. సో టెంపుల్ టైమింగ్ వస్తే మార్నింగ్ 5 to మధ్యాహ్నం 1 అండ్ ఆఫ్టర్నూన్ 3 to ఈవినింగ్ 8:30 వరకు ఉంటుంది. టెంపుల్ ఓపెన్ అండ్ మధ్యలో బ్రేక్ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు దేవత మాత్రమే కాదు, షీ ఈజ్ వారియర్, ప్రొటెక్టర్ అండ్ సైలెంట్ గార్డియన్ ఆఫ్ కాకతీయ ఎంపైర్. రుద్రమదేవి టైంలో టెంపుల్లో వెలిగిన దీపం వరంగల్ కోట గోడల మీద ఒక ఎనర్జీగా మార్చింది. సో ఇక్కడ అమ్మవారు ఎంత ఫేమస్ అంటే మీరు అనుకున్న పని తప్పకుండా సాధ్యమైతే. సో ఇక్కడికి రండి, అమ్మవారిని దర్శించుకోండి, ఆ పాజిటివ్ ఎనర్జీని మీరు తీసుకు వెళ్ళండి. నాకు తెలిసిన చిన్న స్టోరీ మీతో చెప్పాలనుకుంటున్నాను. వరంగల్ ఫోర్ట్ మీద ఎనిమిస్ అటాక్ జరిగిన రోజు
కాకతీయ సోల్జర్స్ అమ్మవారి సన్నిధిలో దీపం వెలిగిస్తారు. అప్పుడు అమ్మవారి కంటి నుంచి ఎరుపు రంగు కన్నీరు వచ్చి రెడ్డిష్ గ్లో వచ్చిందని చెప్తారు. సోల్జర్స్కి కరేజ్ ఎక్కువయ్యి ఆ కోట డిఫెన్స్ స్ట్రాంగ్ అయ్యిందని అండ్ వాళ్ళు చాలా బాగా పోరాడారని తెలుస్తారు. సో భద్రకాళి అమ్మవారిని వరంగల్ గార్డియర్గా పిలుస్తారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వాండర్ విత్ శాన్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.